Hello, welcome to my channel. The most trending drama when life gives you tangerines. కీ డ్రామా అసలు ఎంత బాగుందో డ్రామా అయితే లిటరలీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రామా అంతా ప్రతి ఎపిసోడ్కి మనం ఏడుస్తూనే ఉంటాము. అంత బాగుంది డ్రామా అయితే. ఈ డ్రామా వచ్చేసి మొత్తం 16 ఎపిసోడ్స్తో ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మాస్టర్ పీస్, అంత బాగుంది. దీంట్లో వచ్చేసి మనకి గ్వాన్సిక్ అండ్ ఏసోన్ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు లైఫ్ స్టోరీ, అసలు ఏసోన్ యొక్క మదర్హుడ్ గురించి ఉంటుంది డ్రామా అంతా. ఏసోన్ చిన్నప్పుడే తన 5 years ఉన్నప్పుడు తన మదర్ని కోల్పోతుంది. ఇదంతా జీజు ఐలాండ్లో అనమాట. సో ఏసోన్ అంటే గ్వాన్సిక్కి చాలా పిచ్చి. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే దగ్గర పెరుగుతారు. ఏసోన్ కోసము గ్వాన్సిక్ క్యాబేజెస్ సేల్ చేస్తూ ఉంటాడు ఏసోన్వి. ఏసోన్కి ఏమో చదువుకోవాలని పిచ్చి బాగా. సో ఎప్పుడు బుక్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. సో గ్వాన్సిక్ ఏం చేస్తారంటే ఏసోన్ కోసం కూర్చొని తన పక్కనే క్యాబేజెస్ తన బదులు సేల్ చేస్తూ ఉంటాడు. బట్ గ్వాన్సిక్ వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ నాన్నమ్మకి ఇది ఇష్టం ఉండదు. సో గ్వాన్సిక్ వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడు ఏసోన్ని తిడుతూ ఉంటుంది. సో ఇట్లా కాదు అని చెప్పేసి ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి పారిపోతారు, బుసాన్కి వెళ్తారు. బట్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఇద్దరు దిగిన హోటల్లో మనీ అనేది పోతాయి. సో అక్కడ ఉన్న స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వీళ్ళ ఊరి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వీళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు మళ్ళీ. బట్ వెళ్ళిన తర్వాత గ్వాన్సిక్ వాళ్ళ మదర్ ఏం చెప్తుందంటే, మా ఇంట్లో మా అత్తయ్య అంత మంచిది కాదు, నేనే సరిగా ఉండలేను, నువ్వేముంటావు, వద్దు, నువ్వు గ్వాన్సిక్కి ఇష్టం లేదని చెప్పేసి నువ్వంటే గ్వాన్సిక్ని ఎక్కడికైనా బయటికి వెళ్ళిపో అని చెప్తుంది. గ్వాన్సిక్ చాలా బాధపడుతూనే వెళ్తాడు. బట్ వెళ్ళిన తర్వాత ఏసోన్ చాలా ఫీల్ అవుతుంది. తను లేకపోతే తిను ఉండలేదని అనుకొని తను షిప్ ఎక్కిన తర్వాత ఈమె వెళ్ళి అక్కడే నించుంటుంది, గట్టిగా అరుస్తుంది. సో తన కోసం ఆ పెద్ద షిప్లోంచి సముద్రంలోకి దూకేసి మళ్ళీ ఏసోన్ కోసం తిరిగి వచ్చేస్తాడు. ఇంకా వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరికి ఎలా అయినా కలిసే ఉంటారని చెప్పేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. ఒక పాప అవుతుంది. పాప అయిన తర్వాత గ్వాన్సిక్ వాళ్ళ నాన్నమ్మ ఆ పాపని హెన్యోన్ చేయాలని అనుకుంటుంది. బట్ ఏసోన్కి మాత్రం అది ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా హెన్యోనే అయి ఉంటుంది. తను చెప్తుంది తను చనిపోయే ముందు ఎప్పటికైతే హెన్యో కావద్దు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి తిను అది వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నాయన్నీ పడేసిందన్న కోపంతో ఏసోన్ని వాళ్ళు కొడతారు. కొట్టడంతో గ్వాన్సిక్కి కోపం వచ్చేసి ఇంకా వేరే దగ్గర ఉందామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏసోన్ ఏం చేస్తే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి అంతా చెప్పడంతో వాళ్ళ నాన్నమ్మ తను దాచిపెట్టిన డబ్బులు కొంచెం తీసి ఇచ్చి వీళ్ళని బోట్ కొనుక్కొని బతుకమని చెప్తుంది. సో అలా బోట్ కొనుక్కొని ఇంకా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకా 2 పిల్లలు అవుతారు. బట్ అనుకోకుండా ఒక బాబు చనిపోతాడు, ఇంకొక బాబు ఉంటాడు. సో వీళ్ళిద్దరిని బాగా చదివించాలని అనుకుంటారు, మంచిగా చదివిస్తారు. వాళ్ళ పాప బాగా చదువుకుంటుంది, బాగా సెటిల్ అవుతుంది. అండ్ బాబు వచ్చేసి కొంచెం సరిగ్గా చదువుకోకుండా కొంచెం అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. బట్ ఎట్ లాస్ట్ వాళ్ళ బాబు ఒక ఆమెని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. బాబు పుట్టిన తర్వాత ఇంకా అంత లైఫ్ నార్మల్గా లీడ్ అవుతూ ఉంటుంది. అంతలో వాళ్ళ పాప కూడా ఇంకొక అతన్ని లవ్ చేస్తుంది. సో ఆమె కూడా పెళ్లి చేస్తాడు, అయిపోతుంది. బాగానే ఉంది అని అనుకునేలోపు గ్వాన్సిక్కి క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ రావడంతో కీమోస్ తీసుకుంటూ ఉంటాడు, కానీ బట్ సర్వైవ్ అవుతాడో కాడో అనే డౌట్లో ఉంటుండే వాళ్ళు. బట్ ఇట్లా చనిపోతాడు. తను చనిపోయే ముందు కూడా తన వైఫ్కి ఎలాంటి ఇష్యూ రావద్దు ఫ్యూచర్లో అని చెప్పేసి డోర్ కూడా మంచి లాక్ సిస్టమ్ పెడతాడు. అండ్ తన వైఫ్కి ఏవి షెల్ఫ్స్ కూడా పైవి అందవు అని చెప్పేసి అవన్నీ కిందికి పెట్టేస్తాడు తనకి తెలియకుండా. అండ్ తన వైఫ్కి హెయిర్ క్లిప్స్ అంటే చాలా ఇష్టం. తను స్టార్టింగ్ నుండి ఎంత మనీ ఉన్నా సరే కానీ తన వైఫ్ కోసం హెయిర్ క్లిప్స్ బాగా కొంటుండేవాడు. వాళ్ళ జీజు ఐలాండ్ మొత్తం తినని చూసుకునే విధానాన్ని చూసి అందరు చాలా జెలస్ ఫీల్ అవుతుండే, ఎందుకంటే ఆయనకు వచ్చే కొంచెం ఇన్కమ్తో అయినా సరే వైఫ్కి హెయిర్ క్లిప్స్ కొనేవాడు. సో తను చనిపోయిన తర్వాత మళ్ళీ ఇలా అని చెప్పేసి తన లైఫ్ టైం సరిపడా 2 drawers నిండా హెయిర్ క్లిప్స్ కొని పెడతాడు. అండ్ వర్షం పడ్డప్పుడు గ్లాసెస్ తను క్లోజ్ చేస్తుందో లేదో అని చెప్పేసి ముందే ఇంటూ మార్క్స్ చేసి పెడతాడు. అసలు లిటరల్లీ ఎంత బాగా చూసుకుంటాడు వాళ్ళ వైఫ్ని. మెడిసిన్స్ కూడా ఆర్గనైజ్ చేసి పెడతాడు తన వైఫ్ కోసం, ఫ్యూచర్లో తను మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పేసి. అంత బాగా ముందే అన్నీ ఆలోచించి చేసి వెళ్తాడు. ఇంకా తను చనిపోయిన తర్వాత ఏసోన్ కూడా ఏడవద్దు అని చెప్పేసి గ్వాన్సిక్ ముందే ప్రామిస్ చేసుకుంటాడు. సో అందుకే ఏసోన్ అసలు ఏడవకుండా అలానే ఇట్లా ఎమోషనల్గా డల్గా ఉంటుంది. తను మూవ్ ఆన్ కావడానికి చాలా టైం పడుతుంది. బట్ ఎట్ లాస్ట్ మూవ్ ఆన్ అవుతుంది. ఇది డ్రామా స్టోరీ చాలా షార్ట్కట్లో చెప్పినాను. బట్ ఎవరైనా కానీ కుదిరితే మొత్తం డ్రామా చూడండి, ఎంత బాగుందో. అండ్ మీ పక్కనున్న మెన్ అందరికీ చూపించండి, సో దట్ వాళ్ళు కూడా
ఎలా బిహేవ్ చేయాలని తెలుసుకుంటారు.